కర్నూలులో ఘనంగా అడ్వకేట్ బి మోహన్ కృష్ణ జన్మదిన వేడుకలు. కర్నూలు నగరంలోని బిఏఎస్ కళ్యాణ మండపంలో బి మోహన్ కృష్ణ అడ్వకేట్ సోమవారం తన 30వ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో గోమాతను రాజమాతగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన పోస్టర్ ని బీజేపీ నాయకులు గోవిందు ఆధ్వర్యంలో విడుదల చేశారు. పుట్టినరోజు జరుపుకుంటున్న అడ్వకేట్ బి మోహన్ కృష్ణ అడ్వకేట్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ దానాలలో రక్తదానానికి మించిన దానం మరేదీ లేదంటూ అభివర్ణించారు. తన పుట్టినరోజు సేవా కార్యక్రమాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో సుమారు 85 మంది యువతీ యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయడం ప్రశంసనీయమన్నారు. బ్రహ్మ జీవం పోస్తే అత్యవసర సమయాల్లో రక్తం కావాల్సిన వారికి రక్తదానం చేసిన వారు పరబ్రహ్మలుగా కీర్తించబడతారని వారన్నారు. యువతీ యువకుల్లో రక్తదానం చేయాలనే ఆలోచన రావడం ఎంతో అభినందనీయమని అన్నారు. ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని బి మోహన్ కృష్ణ అడ్వకేట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు భారీగా తరలివచ్చి రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రక్తదానం చేసి కూడా రాష్ట్ర పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేము ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా మా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి ఈ వేదిక సాక్షిగా మోహన్ కృష్ణ గారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మోహన్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు, అభినందనలు. మేమందరం ఆనందంగా భావిస్తున్నాం. మీరు ఇదే విధంగా తెలంగాణ ఉండాలా. మరి మోహన్ గారి మీద అభిమానంతో వారితో సత్కరించి మరి వాళ్ళ అభిమానాన్ని మోహన్ కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడము, అదేవిధంగా ఒక గిఫ్ట్ కూడా బహుకరించడం జరిగింది. వారి ఆశీస్సులు కూడా అందించడం జరిగింది. వెంకటరమణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సీతారామపల్లి సురేష్ గారు కొంతమంది మిత్రులు మరి మోహన్ కృష్ణ గారికి జన్మదిన సందర్భంగా శారదలక్ష్మి వారికి సత్కరించడం జరిగింది. అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సురేష్ గారు మీకు మీ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రకాష్ గారు, ఆసిఫ్ అలీ గారు ఈ మెగా రక్తదాన శిబిరానికి ఇచ్చేసి మోహన్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి. కోఆర్డినేటర్లు అదేవిధంగా ఆవును గోమాతను జాతీయ జంతువుగా జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక గొప్ప సంకల్పం తీసుకున్నటువంటి సపాలే గోవిల్ గారు మోహన్ కృష్ణ గారిని సన్మానిస్తున్నారు. మోహన్ కృష్ణ గారిని సన్మానించిన సపాలే గోవిల్ గారికి ఎంకే లా అసోసియేషన్ తరఫున మోహన్ కృష్ణ గారి తరఫున పోస్టర్ ఆవిష్కరణ కూడా మోహన్ కృష్ణ గారితో చేయడం జరుగుతుంది. జాతీయ ప్రాణిగా ఆవును ప్రకటించాలని చెప్పి కర్నూలు నగరంలో ప్రముఖ వ్యక్తులను కలిసి వారి మద్దతు కోరుతూ అనేక రోజుల నుంచి కూడా ఈ గొప్ప సంకల్పంతో కర్నూలు నగరం అంతా చుట్టేస్తున్న సపాలే గోవింద్ గారు వారు ఈ సందర్భంగా మన మోహన్ కృష్ణ జన్మదిన సందర్భంగా వారు సన్మానం చేయడానికి వచ్చినారు. వారికి ధన్యవాదాలు, అభినందనలు. పోస్టర్ రిలీజ్ కూడా జరుగుతుంది. జాతీయ జంతువుగా ఆవును ప్రకటించాలని గొప్ప సంకల్పము పోస్టర్ మోహన్ కృష్ణ గారు ఆవిష్కరించినారు. జై గోమాత.